గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అనుభవజ్ఞులు మీరు, ప్రణాళిక చాలా గట్టిగా ఉంది అంటున్నారు. వెసులుబాటు కూడా ఉంది ప్రభుత్వంతో చర్చించడానికైనా, ప్రభుత్వం వరకు ప్రతిదీ తీసుకువెళ్ళటానికైనా ప్రణాళిక. ఇంత వెసులుబాటు ఉన్నప్పుడు నిరుద్యోగుల సంగతి సరే ఒక్క క్షణం పక్కన పెడితే, సార్ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయినారు. ఉద్యమంలో ప్రాణాలు అసూలు బాసిన అమరవీరుల కుటుంబాలు మొన్న మీరు మీటింగ్ పెట్టినారు. ఉద్యమాల్లో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి, ముఖ్యంగా ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకి ఎన్నో మనం చేయాల్సి ఉంది. భూముల విషయంలో వాళ్ళు ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. అట్లాంటి వాళ్ళకి ఇప్పటివరకు ఎట్లాంటి గట్టి హామీ అయితే లేదు. వాళ్ళకి ఏం చెప్తారు? మొన్న 10 ఏళ్ళు ఆ గవర్నమెంట్ పట్టించుకోపాయి. మేము ఇంకెక్కడి ఉద్యమకారులు, ఇంకెక్కడి తెలంగాణ, అసలు పేరులో నుంచే తెలంగాణను తీసి పారేశారు. అవునా కాదా? ఇదైతే వాస్తవం. అన్నీ తీసేసి ఇంకా తెలంగాణ లేదు, ఉద్యమం లేదు, ఉద్యమకారులు లేరన్న కాడి నుంచి ఇవాళ అందరు కలిసి అడుగుతుంటే ఈ గవర్నమెంట్ ఏం చేసింది? ఒక కమిటీ వేసి ఉద్యమకారులను గుర్తించమని అన్నది. ఒక ప్రయత్నం జరుగుతున్నది కదా. జరుగుతున్నప్పుడు ఏం చేయాలి? ఆగవలసి వస్తుంది, ఎదురు చూడవలసి వస్తుంది. ఆ ప్రయత్నం విజయవంతం కావడానికి సార్ ఇప్పుడు కేకే టీం కూడా సంప్రదింపులతోటి మొత్తం టైం పాస్ చేస్తున్న పరిస్థితి. టైంపాస్ ఇప్పుడు ఎంతమందిని కలవాలి? మీరు టైం పాస్ అంటానికి కారణం చూపెట్టండి. ఇది టైం పాస్ అని మీరు కారణం చూపించండి. నేను అనేది ఎన్ని సంఘాలని కలవాలి? డైరెక్ట్ గా ఉద్యమకారులకే డైరెక్ట్ గా ఈ టర్మ్ లో భూములు వస్తాయా? సూటిగా చెప్పండి సార్ ఆన్సర్. ఇప్పుడు ఉద్యమకారులకు సంబంధించిన ఈ విషయాలు 10 ఏళ్ళు ఏం జరగలే. మీరు అడగలే, అప్పుడు మీరు అడగలే, మీలాంటి వాళ్ళు జర్నలిస్టులు ఎవరూ అడగలేదు. ఆ 10 ఏళ్ళు అడిగింది మాలాంటి వాళ్ళమే కదా, అడిగింది మేమే కదా. అప్పుడు అడిగిన తర్వాత దీన్ని మళ్ళీ ఒక కమిటీ వేసి, దీన్ని కమిటీ వేయకుండా పని ముందుకు పోదు. వాస్తవం ఏంటంటే కమిటీ వేయకుండా పని ముందుకు పోదు. ఏ గవర్నమెంట్ అయినా, ఆఖరికి జార్ఖండ్ అయినా ఉత్తరాఖండ్ అయినా కమిటీ వేసినాయి. కమిటీ వేసి వాళ్ళు ఒక్కొక్క దగ్గర ఒక్కో రకంగా వేసిండ్రు. ఒకళ్ళు జ్యుడిషియల్ కమిటీ వేసిండ్రు, ఒకళ్ళు అధికారులతో కూడిన కమిటీ వేసిండ్రు. కమిటీ వేయాలి. కమిటీ వేయకుండా లిస్టు ప్రిపేర్ కాదమ్మా, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ గవర్నమెంట్ కమిటీ వేసింది, తమ పద్ధతుల్లో వాళ్ళు కమిటీ వేసిండ్రు. ఏ కమిటీ వేయాలనేది మనం చెప్పాం, కానీ మొత్తానికి వాళ్ళు నిర్ణయం తీసుకొని కమిటీ వేసిండ్రు. కమిటీ వేసినాకనైతే నిర్ణయం కమిటీ తనకు తానుగా తీసుకోదు కదా, ఉద్యమకారులతో మాట్లాడినాం. ఇదంతా జరిగి 2-3 నెలలే. 2-3 నెలలే. మీరు 2-3 నెలలకే కాలయాపన అంటుండ్రు. 10 ఏళ్ళకి ఏమంటారు అంటున్నా? 10 ఏళ్ళకి ఏమంటారు మీరు? 10 ఏళ్ళు జరిగిన దాన్ని ఏమంటారు? ఇది ప్రశ్న. నిజానికి ఏమవుతుందంటే ఇది ఒక విచిత్రం. చరిత్రలో కూడా జరగని దాన్ని మీరు ప్రశ్నించట్లేదు. ఇంతకాలం ఎందుకు ఈ నిర్లక్ష్యం జరిగింది అనే సమీక్ష కానీ చర్చ కానీ లేదు. ఇప్పుడే ప్రయత్నం మొదలైంది. ఇది కాలయాపన కాకపోతే ఏంది అని ఇప్పుడు మనం అంటున్నాం. 10 ఏళ్ళని ఏమంటాను చెప్పండి? ఇది నేను అనేది ప్రశ్న. ఒక చర్చ ప్రారంభమైనప్పుడు అది విజయవంతం కావడానికి ఏం చేయాలనేదే ప్రధాన ప్రశ్న. విజయవంతం కావాలంటే ముందు ఉద్యమకారులతోనే మాట్లాడి. ఎవరు చెప్తారు చెప్పండి? ఉద్యమకారుని అంటే ఎవరే అంటే ఎవరిని అడగాలి? ఉద్యమకారులనే అడగాలి. ఏం చేస్తే బాగుంటుందనే అభిప్రాయం కూడా ఉద్యమకారులనే అడగాలి. మేముగా ఊహించుకొని రాస్తే అది కరెక్ట్ కాదు. వాళ్ళని అడిగినాం. కొందరు మిగిలినరు, వాళ్ళని కూడా మాట్లాడతాం. మధ్యలో మా మిత్రులు కొందరు లేరు, అవుట్ ఆఫ్ స్టేషన్, కాబట్టి వాళ్ళు వచ్చేదాకా మేము ఆగవలసి వస్తుంది. నిన్న కొందరు ఇవాళ మొత్తానికి వచ్చిండ్రు. రేపటి నుంచో ఎల్లుండి నుంచో మళ్ళీ కలుస్తాం. ఇంకెవరైనా మిగిలిపోయి ఉంటే కొంతమందిని మాట్లాడతాం. దాదాపుగా నా దృష్టిలో కొద్దిమందే ఉన్నారు. అదంతా కూడా జరుగుతుంటుంది. దాంతోపాటుగా ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకోవటానికి మేము ఫామ్ తయారు చేసి పెట్టాలి. మా దగ్గర యంత్రాంగం లేదు. ఏ డిపార్ట్మెంట్ ఈ బాధ్యత తీసుకుంటుందో మేము అడగాలి. ఎవరిని అడగాలి? మంత్రులను అడగాలి. అడిగిన తర్వాత నిర్ణయం తీసుకున్నాక అప్పుడు మేము అప్లికేషన్లు తీసుకుంటే ఆ అప్లికేషన్ల తర్వాత ఒక లిస్ట్ అనేది తయారవుతుంది. ఇదేం పెద్ద టైం పడుతుందని నేను అనుకోవటం లేదు, కానీ ఈ టైంలో అయిపోతుందని కూడా ప్రకటించలేదు. అయిపోతుంది మొత్తానికైతే. ఇది సమయం, ఇంతకాలం అయితే సమయం పట్టింది, కానీ ఇప్పుడు పని పట్టాలెక్కింది, నడుస్తున్నది. ఓకే సార్, కాళేశ్వరం నీళ్లు అసలు వాడుకోవట్లేదు, వాడకుండా ఎండబెడుతున్నారు తెలంగాణని అని అంటున్నది బీఆర్ఎస్. మీరేం చెప్తారు? వాడుకోవట్లేదు అన్న కాళేశ్వరం నీళ్ళని ఇప్పుడు ఎత్తిపోస్తున్న పరిస్థితి కూడా, అంటే యూటర్న్ తీసుకున్నట్లేగా సార్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. 1000 కోట్లు పోసి అట్లెందుకు గట్టిండ్రు అనేది మొదటి ప్రశ్న కదా, అడగాలి కదా. ఆ ప్రశ్న మనం అది అడుగుతలేము. ఆడ నీళ్ళు ఎందుకు వాడతలేము అని అడుగుతున్నాం. మనం అడగవలసింది ఏంటంటే, ఇన్ని 1000 కోట్లు పోసి కట్టిన ప్రాజెక్టు ఎందుకు అట్లా గట్టిండ్రండి, మంచిగా ఎందుకు గట్టలేదని అడగాలి కదా మొట్టమొదట.
మీరు మంచి గట్టి ఉంటే ఇవాళ ఈ సమస్య తలెత్తేది కాదు. నంబర్ 2, ఇవాళ వాడాలి, ఎట్లా వాడాలి చెప్పండి. కాళేశ్వరం అయితే గేట్ దించరాదు, మీకు తెలుసది. 11వ పిల్లరు కూలింది, 10వ నంబర్ది కూడా దాని ప్రభావంతో మిగతా 2 పిల్లర్లు గేట్లు కూడా దానివల్ల ప్రభావితమైనాయి. ఇప్పుడు గేట్లు దించలేం, ఆడ నీళ్ళు ఆపలేం. కాసేపు వచ్చిన వరద బాగానే ఉంది కాబట్టి నదుల నుంచే తోడుకుందాం అనుకుందాం కాసేపు. కానీ మిగతా 2 గేట్లు ముయ్యాలి. గేట్లు ముయ్యటానికి వీల్లేదు అని చెప్పి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఆదేశాలు జారీ చేసినారు. వాళ్ళు ఆదేశాలు జారీ చేసినాక రిస్క్ తీసుకో అని గవర్నమెంట్ను మనం అంటున్నారు చాలామంది నిపుణులు. నేను అడిగిన రిస్క్ తీసుకోగలరా సార్ అని. అంటే వాళ్ళు మంత్రులు ఏమంటున్నారంటే, ఏ గవర్నమెంట్ అయినా ఏ సాహసం చేస్తే చెప్పండి, ఒక అత్యున్నతమైన సంస్థ మీరు ఇది గేట్లు ముయ్యొద్దు, నీళ్లు ఆడ ఆపొద్దు అని ఆదేశాలు ఇచ్చినాక మేము రిస్క్ తీసుకొని చేస్తే ఎట్లా సాధ్యమవుతుంది? పోనీ ఆ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళైనా ఆదేశాలు మారుస్తారా అంటే వాళ్ళు మార్చరు. వాళ్ళు మార్చమని అడిగితే వాళ్ళు మొన్న స్పష్టంగా చెప్పింది, మేము ఎట్లా చేస్తామండి, వాస్తవాల ఆధారంగా మేము నిర్ణయం తీసుకున్నాం, దాన్ని మేము ఎట్లా మారుస్తాం, పరిస్థితులు మారేదాకా మేము మార్చుకోలేమని వాళ్ళు అంటున్నారు. అంటున్నప్పుడు ఎట్లా సాధ్యమవుతుంది? తప్పకుండా ఒక వాస్తవం ఏంటంటే అందరం అంగీకరించవలసింది, ఏమన్నా నీళ్లు ఉంటే అవి ప్రాణహితల్నే ఉంటాయి. ఆ ప్రాణహిత నీళ్లు సరిగ్గా వాడుకోవటానికి ఒక ప్రయత్నం అయితే జరగాలి. ఆ ప్రయత్నం ఎట్లా చేయాలనేది ఇప్పుడు కొత్తగా మనం వేసుకోవాల్సిన ప్రశ్న. నేను అనుకోవటము, ఏదన్నా ఉంది అంటే ఆలస్యం జరిగిందంటే తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి నీళ్లు తోడుకునే విషయమే మనం ఆలస్యం చేస్తున్నాం. దాని విషయం మీదే కొంత సత్వరంగా నిర్ణయం ప్రకటించి కనీసం ఈ తొందరగా దాన్ని అక్కడి నుంచి నీళ్లు తోడుకునే ప్రయత్నం ఏదైనా చేస్తే బాగుంటుందేమో అని ఒక ఆలోచన. నాకు ఇది నా అభిప్రాయంగానే నేను చెప్తున్నా, కానీ నిపుణులు ఏమంటారో నాకు తెలియదు. ఇప్పుడు అక్కడ తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి ఏమన్నా తోడటానికి వీలవుతుందా, అదొకటి ఆలోచించవలసిన విషయమే. కానీ అది కూడా నేను ఒక తుది అభిప్రాయంగా చెప్పట్లేదు, బహుశా ఏమన్నా చర్చించవచ్చునేమో అని. అది నీళ్లు వాడుకోవటానికైనా ఇప్పుడున్న కాలువని ఏం చేస్తే ఆ నీళ్లు వాడుకోవటానికి అవకాశం ఉంటుంది. ఇవి నా దృష్టిలో కొంత ఏమన్నా దృష్టి పెడితే ఉపయోగకరం అని చెప్పి నేను భావిస్తున్నా. కానీ తప్పు చేసిన వాళ్ళే ఉల్టా వచ్చి దీన్ని వాడుకోవచ్చారంటే అది అన్యాయం. ముందు మీ తప్పుకు ఈ జరగటానికి కారణం మీరు ముందు సమాధానం చెప్పాలి. ముక్కు భూమికి రాసి ఇది మేము తప్పు చేసినామని సమాధానం చెప్పాలి. మేము సమాధానం చెప్పం, ఎదుటిన్న వాళ్ళని ప్రశ్నలు వేస్తామంటే అది మాత్రం పద్ధతి కాదు. సార్, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటున్నారు, మీకు అట్లనే కనిపిస్తుందా? మీ అనాలిసిస్ ఏం చెప్తుంది? అవసరం ఒక దగ్గరికి తీసుకుపోతుందేమో అనే అనుమానం. అవసరం ఒక దగ్గర తీసుకెళ్తుంది, అనుమానమా అదే అవుతుంది అంటారా సార్? ఏమవుతుంది అనేది మనం ముందు చూస్తాం. సార్, ఒక్క చిన్న ర్యాపిడ్ ఫైర్, నాకు ఒక్క మాటలో సమాధానం చెప్పండి కొన్ని క్వశ్చన్స్కి. సార్, జయశంకర్ సార్ సిద్ధాంతం, గద్దర్ చైతన్యం, కోదండరామ్ సార్ సమన్వయం, ఈ 3 లేకపోతే తెలంగాణ లేదు అంటారు. మీకేమనిపిస్తుంది సార్? ఎప్పుడైనా వెనక్కి తిరిగి వెళ్ళి ఆలోచించుకుంటే నిజమే అనిపిస్తుందా? ఇంకేమైనా యాడ్ చేయాల్సింది ఉందా? నేను కరెక్ట్గానే చెప్పినారు మీరు. ఒకటే ఏంటంటే ఇక్కడి రాజకీయ నాయకత్వం తోడ్పాటు కూడా ఉంది. కేసీఆర్ చేసిన మంచి 3 పనులు లేకపోతే ప్రధాన తప్పులు 3 చెప్పమంటే ఏం చెప్తారు సార్? అధికారం అనేది ఎప్పుడు కూడా సొంత ఆస్తి కాదది. అధికారం అనేది ప్రజల అమానత్. అది ప్రజల వాళ్ళు నలుగురి సంక్షేమం కోసం, ప్రజల సమిష్టి సంక్షేమం కోసం ఇచ్చింది. ఆ ఇచ్చిన అధికారాన్ని బాధ్యతగా నిర్వర్తించకపోవటమే వారు చేసిన పెద్ద తప్పుదం. ఆ తప్పిదం ముందు ఇంకా ఇవి మంచులు లెక్క పెట్టే అవకాశం కూడా లేదు. ఇవి ప్రధాన తప్పులు. మంచి ఏం చేయలేదా సార్? ఇక దాన్ని ఇంత పెద్ద తప్పు ముందు మిగతా మంచి ఏం జరిగినా అవి కనబడవిగా అంటున్నారు. వచ్చేది బీజేపీ ప్రభుత్వం అంటున్నారు, మీరేమంటారు? ఆ నిర్మాణం కానీ ఆ చారిత్రక సందర్భం కానీ కాదండి, దాటిపోయింది. అది దాటిపోయిందంటారా? రేవంత్ రెడ్డి తెలంగాణకి అవసరమా, కాంగ్రెస్కి అవసరమా? అది ఒక సందర్భంలో కాంగ్రెస్కు అవసరం, దాంట్లో ఇంకా అనుమానం లేదు. తెలంగాణ ఒక సమయంలో ఇది అవసరమని భావించింది కాబట్టి గెలిపించింది. కేసీఆర్ ఉద్యమ నాయకుడా లేకపోతే రాజకీయ వ్యూహకర్తనా? ప్రధానంగా రాజకీయ వ్యూహకర్త. ఉద్యమకారులు హక్కులు దక్కించుకోవటానికి ఇంకెంత సమయం పడుతుంది? నేను అనుకోవటము దగ్గరికి వచ్చింది అనుకుంటున్నాను. పెద్ది సుదర్శన్ రెడ్డి ఒక్క మాటలో డిఫైన్ చేయమంటే ఏం చెప్తారు? ఈ కాలానికి ఉండవలసిన మంచి నాయకుడు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కి వచ్చే సీట్లు మీ అంచనా?
అది ఇది చాలా తొందరపాటు అవుతుంది. ఇంకా ఎన్నికలకు సంబంధించిన ఏ చర్చకైనా ఇది సమయం కాదు. పోనీ మీ అంచనా ప్రకారం తెలంగాణలో తదుపరి ప్రభుత్వం ఇప్పటికైతే కాంగ్రెస్కు అవకాశం ఉంది, కానీ ఇది చాలా తొందరపాటు నిర్ణయం అవుతుంది. మళ్ళీ ఉద్యమించాల్సి వస్తే కోదండరామ్ సార్ ఫస్ట్ ఎవరిని కలుస్తారు? ప్రజలని ప్రజల్ని. కోదండరామ్ సార్ రిటైర్మెంట్ ఎప్పుడు అని అడిగే వాళ్ళకి ఆన్సర్ సామాజిక జీవితంలో ఉండే వాళ్ళకు రిటైర్మెంట్ ఉండదు, ఉండదు. మరణమే రిటైర్మెంట్. సార్ ఇప్పుడు మీరు ఒక 5 సిస్టర్స్ ఒక బ్రదర్తో కలిసి పెరిగిన వాళ్ళు, మీ చిన్ననాటి జ్ఞాపకాల్లోకి వెళ్తే మీరు మొదట ఉన్న పరిస్థితికి ఇప్పుడున్న పరిస్థితికి మీరు మీకు ఇచ్చుకునే డెఫినేషన్ అంటే ఏం చెప్తారు? చాలా మార్పు జరిగింది కదా. అంటే ఆ కుటుంబం నుంచి నేర్చుకున్న సమిష్టి తత్వం కానీ విలువలు కానీ మేమేం కోల్పోలేదు, కానీ సమాజాన్ని చూసే పద్ధతి మారిపోయింది. మంచికే మారింది, అది మంచికే మారింది. సార్ మీ మొత్తం బయోగ్రఫీ వెనక్కి తిరిగి చూసుకుంటే ఎప్పుడైనా ఒక్క విషయంలో ఇది చేయాల్సింది కాదు, లేకపోతే ఇక్కడ నేను కలవాల్సింది కాదు, ఇక్కడ నేను నా మీద వేసుకోవాల్సింది కాదు అనే ఏదైనా రిగ్రెట్ ఉందా మీకు? అట్లా ఏం లేదండి. ఇంకా కొన్ని సందర్భాల్లో ఇంకా కొంచెం క్రియాశీలకంగా చేసి ఉండాల్సింది అనిపిస్తుంది, ముఖ్యంగా పౌర హక్కుల సంఘంలో. కానీ అప్పుడు పరిస్థితులు అట్లా ఉండే, పిల్లలు చిన్నవాళ్ళు, అప్పుడే ఉద్యోగం కొత్తది, వాటి నడుమ మేము ఇంకంతకంటే ఎక్కువ సమయం ఇవ్వలేకపోయినాం. సార్ విభిన్న రంగాల్లో విభిన్న కోణాల్లో క్వైట్ ఆపోజిట్ సంస్థల్లో పనిచేసిన అనుభవం మీది, ఏది అత్యంత సంతృప్తినిచ్చింది సార్ ఇప్పటివరకు మీకు? ఏదైనా ఈ 3 గొప్ప అనుభవాలే అండి. పౌర హక్కుల సంఘము, విద్యావంతుల వేదిక, అదేవిధంగా జేఏసీ, 3 కూడా గొప్ప అనుభవాలు. కోదండరామ్ సార్ ప్రొఫెసర్గా ప్లస్ రాజకీయ నాయకుడిగా ఇప్పుడు ఎమ్మెల్సీగా ఇది చేసిండ్రు అని ఒక గొప్ప పేరు రావాలంటే మీరు ఎందులో కోరుకుంటారు, ఏ విషయంలో కోరుకుంటారు? ఏమో సమాజంకి ఇది అవసరం అన్నప్పుడల్లా చేసినాం. ఇందులో ఏం పేరు రావాలనేది ఎప్పుడు ఆలోచించలేదు, అందుకని ఆలోచనే లేదు. అది విద్యాశాఖ మంత్రి కోదండరామ్ అనే హెడ్లైన్ ఈ మధ్య వింటున్నాం సార్, మీరు కోరుకుంటున్నారా లేకపోతే ప్రభుత్వం ఇస్తా అంటుందా? రెండూ కాదు. ఒకవేళ ఇస్తే మీరు చేయగలరు కదా సార్, ఇస్తే మీకు సంతృప్తే కదా సార్? కానీ దాని మీద ఊహాగానాలు చర్చలు అనవసరం. ఓకే, ఆకునూరు మురళి ఒక ఐఏఎస్ ఆఫీసర్ స్థాయి ఒకప్పటి, కానీ ఏదైతే ప్రభుత్వం ముందు ఒక ప్రపోజల్ ఎడ్యుకేషన్ పరంగా పెట్టినరో దాని మీద మీ అభిప్రాయం? చాలా మంచి ప్రయత్నం చేసిండండి. ఆయనకు ప్రజలంటే అపారమైన ప్రేమ, ముఖ్యంగా అణగారిన వర్గాలంటే. ఆ అణగారిన వర్గాలందరికీ నాణ్యమైన విద్య అందించాలనే తపన, దానికోసం ఆయన ఎంత చేయన్నో అంత చేసిండు. ఆ ప్రపోజల్ మీకు ఎట్లాంటి విమర్శలు? నాకు చిన్నవి ఎక్కడైనా కానీ ఒకళ్ళు ఇక్కడ ఒత్తిడి పెడతారు, ఒకళ్ళు పదం అక్కడ మారుస్తారు, అవి చిన్న విషయాలు. అవి తప్ప మిగతావి ఆ టీచర్ల జీతాలకు సంబంధించిన ఒక విషయం మీద అట్లాంటివి తప్ప, అది కూడా ఆయన ఇది మార్చాలి అని తగ్గించాలి అని అనలేదు. అవసరమైతే కొత్తగా తీసుకోవాల్సి వస్తే నీకు ఆర్థిక భారం అనిపిస్తే అనే అగర్మగర్ షరతులు పెట్టి చెప్పిండు ఆ మాట. దాన్ని తప్పగాని మిగతా అవి కూడా అంత అభ్యంతరం చెప్పవలసిన విషయం ఏం కాదు. కాకపోతే జీతాలు తగ్గించకూడదు అని అడుగుతూనే మిగతా రిపోర్ట్ మాత్రం బాగా రాసిండని నేను నమ్ముతున్నాను. ఎందుకు సార్ మరి ఉపాధ్యాయ అందరూ సార్ చాలా ఎక్కువ శాతంలో విమర్శిస్తున్న వాళ్ళే ఎక్కువ? అంటే మొత్తం అన్నంలో ఒక మెతుకు చూస్తే ఉడికిందా లేదా తెలుస్తుంది అంటారు, కానీ రిపోర్ట్ అట్లా కాదమ్మా. ఒక పాయింట్ మాత్రమే ఆధారపడి రిపోర్టు మీద నిర్ణయం చేయటం కరెక్ట్ కాదు, అది కొంత అన్యాయం అవుతుంది. సార్ లాస్ట్ క్వశ్చన్, మీ ప్రజెంట్ కార్యాచరణ ఎట్లా ఉంది? వెళ్తున్నారు ఇప్పుడు నేను చెప్పిన కొన్ని అనుమానాలు సంశయాలు ఉన్నాయి, వాటిని దాటం తప్పకుండా మేము చాలా బలంగా ప్రజలకు వైపున నిలబడి మేము ఇంకా రాజకీయాలను సంస్కరించే విషయంలో కానీ ఒక బలంగా ప్రజల సమస్యలను ఎజెండా మీదకి తేవటంలో కానీ మేము చాలా విజయవంతం అనే విశ్వాసంతోనే ఉన్నాను నేను. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని ఈరోజు నాకు ఇచ్చారు. థ్యాంక్ యూ.